2 రోజుల్లో కార్తీక్‌కి, దీపకి పెళ్లి. వధువుని అందుకునే స్థానంలో తండ్రి ఉండాలి కాబట్టి మిమ్మల్ని పిలవడానికి వచ్చాం అని అనేసరికి ఎవరికి పెళ్లి? ఎవరితో పెళ్లి? అని శ్రీధర్ అయితే ఎటకారంగా అడుగుతూ ఉంటాడు. నేను ఆ పెళ్లికి అస్సలు రాను అని అనేసరికి కార్తీక్ అయితే కోపంగా చూస్తూ ఉంటాడు. అక్కడే ఉన్న శ్రీధర్ వాళ్ళ ఆవిడైతే అలా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటండి, నిన్ను నా భర్తగా రమ్మని చెప్పలేదు, కార్తీక్‌కి తండ్రిగా రమ్మని చెప్తున్నాను అని చెప్పేసి కాంచన అయితే శ్రీధర్‌తో అనేసరికి నీ భర్తగా రమ్మని చెప్తే ఆలోచించేవాడినేమో, కానీ వాడికి తండ్రిగా రమ్మన్నావు కదా, అందుకే రానంటున్నాను, మొహమాటం లేకుండా రానంటున్నాను అని చెప్పేసి అనేసరికి కాంచన అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నాడు అని. అందులోగా నా కోడలు దీప మెడలో తాళి తెగిపోయినందుకు మీరందరూ ఎలా ఫీల్ అయ్యారో తెలియదు, కానీ నేను మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అని చెప్పేసి శ్రీధర్ అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి కార్తీక్ అయితే కోపంగా చూస్తూ ఉంటాడు వాళ్ళ నాన్న వైపు. అయినా ఏం చేయలేక అలా తలదించుకుంటూ ఉంటాడు. ఇక అక్కడే ఉన్న స్వప్న వాళ్ళ అమ్మ కూడా ఏంటి ఇంత ఘోరంగా మాట్లాడుతున్నాడు అనేది అనుకుంటూ ఉంటుంది. ఆ రోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి బాదం హల్వా చేసుకొని మరీ తిన్నాను తెలుసా మీకు అని చెప్పేసి శ్రీధర్ అయితే చెప్పేసరికి ఇక కార్తీక్ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అయినా వధువుని అందుకునే స్థానంలో తండ్రిగా నేను అస్సలు ఉండను. ఆ దీపతో మామయ్య అని పిలిపించుకునే కన్నా వేస్ట్ గాడు అని పిలిపించుకోవడమే నయము అని చెప్పేసి అనేసరికి కార్తీక్ అయితే అలా చూస్తూ ఉంటాడు. అందుకేనమ్మా నేను రానని చెప్పాను. ఈయనకి కొడుకు, కోడలు, కూతురు అనే ఫీలింగ్స్ లేవు అని అనేసరికి నాకు ఫీలింగ్స్ ఉన్నాయిరా, కొడుకు, కోడలు అన్ని ఫీలింగ్స్ నాకు ఉన్నాయి, కానీ మీ ఫీలింగ్స్లోనే నేను లేను అని చెప్పేసి శ్రీధర్ అంటూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే అలా చూస్తూ ఉంటాడు. ఏంటండి మీరు అలా మాట్లాడుతున్నారు అని శ్రీధర్ వాళ్ళ ఆవిడ అనేసరికి నీకు ఇందులో సంబంధం లేదు, నువ్వు కామ్గుండు అని చెప్పేసి అనేసరికి కాంచన అయితే వధువు స్థానంలో తండ్రి ఉండాలి, 2 రోజుల్లోనే పెళ్ళి, మీరు ఇప్పుడు ఎలా అంటే ఎలా అని చెప్పేసి అనేసరికి 2 రోజుల్లోనే పెళ్ళా, అయినా నేను రాను అని చెప్పేసి అనేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏం చేయాలి అని కాంచన, కార్తీక్ అయితే అలా కోపంగా చూస్తూ ఉంటారు. ఏంటి ఆ దీప మెడలో తాళి తెగిపోయిందిరా బాబు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, కానీ ఇప్పుడు మళ్ళీ సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేస్తామంటే వచ్చేస్తాను అనుకుంటున్నావా? ఖచ్చితంగా రాను, ఎండన పడి వచ్చారు కదా, ఏదో ఒకటి తాగేసి వెళ్ళండి అని చెప్పేసి శ్రీధర్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు.